ఇకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఒక భక్తుడిగా అన్నాడు అనుకోవచ్చు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఒక భక్తుడిగా ఉంటున్నాడు. మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి గారు కూడా ఇప్పుడు జూమ్ కాల్లోకి మనకు అందుబాటులోకి వచ్చారు. ఆయన ఎందుకంటే జింకా చలపతి గారికి చెప్పాలంటే ఆయన విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాలు చేస్తున్నా కూడా ఆయన తొలి నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫాలోవర్గా ఉన్నాడు. ఈరోజు అంటే ఒక గుడి కట్టి దేవుడిగా పూజించడమే కానీ తన గుండెలోనే పెద్దిరెడ్డి గారికి గుడి కట్టుకొని ఆయననే ఒక దేవుడిగా పూజించుకుంటాడంట. మిథున్ రెడ్డి గారిని కూడా అంతగానే ఆయన ప్రేమిస్తుంటారు. జింకా చలపతి సీనియర్ రాజకీయ నాయకుడు కూడా ఆయన. ఇప్పుడు ప్రస్తుతం మదనపల్లె మున్సిపాలిటీకి వైస్ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు మనకు జూమ్ కాల్లోకి అందుబాటులోకి ఉన్నారు జింకా చలపతి. నమస్తే జింకా చలపతి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగానే ఉంటాం సార్. బాగానే ఉన్నారా? మరి బాగుంటారు. ఈరోజు మీ చిన్న బాస్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీపీ కోర్టు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరంతా? మీరు చెప్పింది మా బాస్ కావచ్చు, మా బాసే, చిన్న బాసే. ప్రజల తరఫున ఒకసారి ఆలోచిస్తే ప్రజానాయకుడు ఈ రోజు ఒక చేయన నేరానికి, చేయన తప్పుకు ఒక కేసుగా ఒక సినిమాలలో మంచి స్క్రిప్ట్ ఒకటి తయారు చేసి వాళ్ళు కొన్ని డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి మంచి హీరోయిన్ పెట్టుకొని ఆ సినిమాని హిట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అదే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక చేయని నేరానికి ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఏ తప్పు లేని రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, మాజీ ప్యానల్ కమిటీ స్పీకర్ ఆయన 3 సార్లు ముచ్చటగా పెద్ద పెద్ద కుటుంబాలు అతని పైన పోటీ చేసినా కూడా ప్రజలు ఆదరించి 3 సార్లు ముచ్చటగా పార్లమెంట్ పంపించడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి పైన చేయని నేరానికి అక్రమంగా ఒక కేసు పెట్టిందను మరి దాన్ని బెయిల్ కూడా రాకుండా అడ్డుకోవడం, ఇదంతా కూడా ప్రజాస్వామ్యం అంతా కూడా చూస్తాంది. ప్రజాస్వామ్యంలో మనము బ్రిటిష్ వాళ్ళతో పోరాడినాం ఒకప్పుడు, ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వంతో పోరాడుతున్నాం. ఆ రోజు మన పెద్దలందరూ కూడా స్వేచ్ఛా స్వతంత్రం కోసం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి, మరి అట్టడుగున్న గ్రామాలకు కూడా స్వేచ్ఛావాయువు కావాలని ఆ రోజు ప్రాణాలు అర్పించి దేశ స్వతంత్రం కోసం పోరాడితే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చిన హామీలకు మరి ఆ హామీలు నెరవేర్చకపోతే దానికోసం పోరాడుతా అంటే మరి ఒక పద్ధతి ప్రకారం ఎవరికైతే వాయిస్ ఉందో, ఎవరైతే పాయింట్లు మాట్లాడగలరో, ఎవరైతే ప్రజలను చైతన్యవంతం చేయగలరో ఇక వాళ్ళంతా కూడా కేసులు కట్టడంలో ఒక భాగం. ఎందుకంటే ఈ 10 కోట్ల విమాన రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి కుమారుడు జననేత జగన్మోహన్ రెడ్డికి ఒక కుడిభుజం రాయలసీమలోనే కాకుండా రాజశేఖర రెడ్డి ప్రజలకు ఏ విధంగా రైతుకు కానీ, రైతు కూలికి కానీ, విద్యార్థికి కానీ, నిరుద్యోగ కానీ, అక్కకు కానీ, చెల్లికి కానీ, అవ్వకు కానీ, తాతకు కానీ ఇలా ప్రతి ఒక్కరికి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు ఖచ్చితంగా ఏ విధంగా ఆలోచిస్తారో ప్రజలకు మంచి చేయాలని ఆ విధంగా ఆలోచించే వ్యక్తి మరి పొంగునూరు శాసనసభ్యుడు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కుమారుడు మరి ప్రజల్లో అపారమైన వారికి ఒక నమ్మకం ఉంది వారి పైన. ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి కురుభుజం కాబట్టి ఇలాంటి వాళ్ళనందరినీ కూడా పద్ధతిగా మనం వీళ్ళకి ఇబ్బందులు పెట్టి, వీళ్ళకి కేసులు పెట్టి, కోర్టుల చుట్టూ వీళ్ళు తిరుక్కోవాలా, జైలులోనే ముగ్గిపోవాలా అనే ఒక దురుద్దేశంతో పెట్టిన కేసులు. కానీ ధర్మం అనేది ఎప్పుడు కూడా మన పూర్వీకులు మన వేదాలు కానీ చెప్తే ధర్మాన్ని కాపాడాలి, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని దానికి నిదర్శనమే ఇంత పెద్ద 3 పార్టీలు కలిసినా కూడా ఈ రోజు పొంగునూరు కావచ్చు, రాజంపేట పార్లమెంట్ కావచ్చు, తమ్మలపల్లి కావచ్చు, అదే కుటుంబానికి సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు కానీ, ఆయన కొడుకు మిథున్ రెడ్డి గారు కానీ ఇంత పెద్ద కూటమిలో ఇంత గాలిలో కూడా వాళ్ళు బయటపడినారంటే కేవలం ఆ కుటుంబం పైన వాళ్ళ పైన ఒక నమ్మకం. అంటే ఈ కులాలకు, మతాలకు, పార్టీలు కట్టిన ఎప్పుడు పోయినా మనుషులకు అందుబాటులో ఉండేవాళ్ళు, ఏది కావాలన్నా సహాయం చేసేవాళ్ళు. ఒక రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా ఒక ఇంట్లో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే సొంతం డబ్బులు పెట్టి ఆరోగ్యం చూపించేవాళ్ళు. ఒక రైతుకి ఏదైనా కష్టం వస్తే అక్కడ ఏదైనా ఒక మోటార్ కావాలంటే కూడా సొంతం డబ్బులు ఇచ్చి చేసేవాళ్ళు. ఒక విద్యార్థికి చదువుకి ఏదైనా డబ్బులు లేదంటే అది ఆ డబ్బు కూడా చదువు కూడా సౌకర్యం చేసేవాళ్ళు. కాబట్టి అక్కడ కులం చూడరు, మతం చూడరు, పార్టీ చూడరు, ప్రాంతం చూడరు, మన ఓట్ల కాదా అనేది కూడా చూడకుండా సాయం చేస్తారు. కాబట్టి ప్రజలు హృదయాల్లో పెట్టుకొని ఈ రోజు కూటమి ఆ 3 కలిసి అంత ప్రభంజనం సృష్టించినా కూడా, అంత గాలిలు వచ్చినా కూడా ఈ రోజు వాళ్ళు 3 కూడా గెలిచారంటే ప్రజల్లో ఆ కుటుంబం పైన వాళ్ళ పైన నమ్మకమే. ఈ రోజు ధర్మం గెలుస్తుంది. ఈ రోజు ఎప్పుడు రావాల్సిన బయలు దాన్ని కూడా రాజకీయాలు చేసి అడ్డుకున్నారు. కానీ న్యాయస్థానం అనేది ఉంటుంది. ఎవరికైనా ఈ భూముల పుట్టిన ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు. కానీ బతికిన రోజులు మనం ప్రజలకు ఏం మంచి చేశాం, రాజకీయంలో వచ్చేదే మరి ప్రజాసేవ కోసం ప్రజాసేవ చేసేవారు. అలాంటి వాళ్ళ పైన జగన్మోహన్ రెడ్డి కుడిభుజమని
వాళ్ళని ఇబ్బంది పెడితే ఈ ప్రాంతంలో ఈ రాయలసీమ ప్రాంతంలో పార్టీ బలపడుతుందని వాళ్ళు భ్రమలు పడుతున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగదు. ఎందుకంటే రామచంద్ర రెడ్డి అంటేనే ఒక నమ్మకం, మిథున్ రెడ్డి అంటేనే ఒక నమ్మకం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజాదరణ ఉంటుంది. ఆ దేవదేవుడి ఆశీస్సులు ఉంటాయి. మరి ఇది న్యాయస్థానంలోనే ఈ కేసును కూడా ఏ విధంగా ఎదుర్కోవాలా, రాబోయే రోజుల్లో ఈ కేసు ఏ పరిణామాల్లో ఎదుర్కొన్నా కూడా ధర్మం మా యువ నాయకుడు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మా మిథున్ రెడ్డి అన్న రామచంద్ర రెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి అన్న పక్కనే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది అక్రమ కేసు అని మీరు భావిస్తున్నారా? ముమ్మాటికి ఇది అక్రమ కేసు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గౌరవమైన చంద్రబాబు నాయుడు గారు కూడా చిత్తూరు జిల్లా వాసి. మరి ఎప్పుడు కూడా ఇలాగా ఎప్పుడు ఈ విధంగా పోయే వ్యక్తి కాదు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఒక అభద్రతా భావం ఏర్పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినాక 2000 జనాభా ఉండే తన సచివాలయం పెట్టి మహాత్మా గాంధీ కళలు అన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి చూపించాడు. 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రజలకు కార్డు కానీ, పెన్షన్ కానీ, ఇల్లు కానీ, అమ్మఒడి కానీ, చేయుత కానీ, చేదోడు కానీ, వాహనమిత్ర కానీ, విద్యాదీవన్ కానీ, జేవీడి కానీ, వసతి దీవెన కానీ, కాపనేసం కానీ, లాండేసం కానీ, సున్నా వడ్డీ కానీ, ఆసరా కానీ, మరి ఇలాగా ప్రతి ఒక్కటి ప్రజలకు ఏది కావాలో అది 2000 జనాభా ఉండే తన ఒక సచివాలయం పెట్టి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి బ్రహ్మాండమైన ఒక సర్వీస్ ఇచ్చి ప్రజల్లో ఇలా నాటుకుపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తాడు పాదయాత్రలో, మా తండ్రి ఫోటో ఈ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఇంట్లో పేదవాళ్ళ ఇంట్లో ఉందో అదే విధంగా నా ఫోటో ఉండే విధంగా నా తండ్రి ఒక అడిగి 2 అడుగులు వేస్తాడని ఏదైతే మాట చెప్పాడో మాట పైన 150 సీట్లు 175 సీట్లు వస్తే చెప్పింది చెప్పండి కూడా అంతా చేసి చూపించిన నాయకుడు. ఆ నాయకుడుకు మరి కుడిభుజం ఎడభుజంగా వీళ్ళిద్దరూ మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కానీ అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ ఉన్నారు. కాబట్టి ఒక కుట్రపూర్వకంగా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఉండే బలాన్ని ఒక పద్ధతిగా ఒకరిని ఇబ్బందులు పెడితే జగన్మోహన్ రెడ్డి ఆ కుట్రని కానీ జగన్మోహన్ రెడ్డికి ఉండే ఆ యొక్క బలాన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా అంత రెట్టింపు ప్రజల్లో మరి అభిమానం జగన్మోహన్ రెడ్డి పైన కానీ రామచంద్ర రెడ్డి కుటుంబం పైన కానీ మిథునన్న పైన కూడా ఉంటుందని కూడా మేము తెలియజేసుకుంటాను. ఇది ముమ్మాటికి న్యాయస్థానంలో ఎప్పటికి కూడా మరి ధర్మమే గెలుస్తుంది. వాళ్ళు ఎవరో చెప్పేవాళ్ళు కోహ్లూరు వజ్రము వీళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. కోహ్లూరు వజ్రం ఎక్కడ పోలా, వజ్రం ఆడ పోయినా దాని మెరుగు ఇక్కడే ఉంది. ఆ మెరుగే మరి 10 కోట్ల మంది అభిమాన రాజకీయ నాయకుడు రాజశేఖర కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మెరుగులో నుంచి వచ్చిన వారే మా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఇస్తున్నారని తెలియజేసుకుంటాను. ఓకే చలపతి గారు, ఫైనల్ కూడా చెప్పండి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అంటే ఏపీ లిక్కర్ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని జూలై 19 అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్లు ప్రకటించడంతో ఆ నాయకులు అందరూ కూడా చాలామంది కూడా ఒక వైసీపీలోని కొంతమంది అంటే చిత్తూరు జిల్లాలో కావచ్చు, అనంతపురం జిల్లాలో కావచ్చు, కొంత భయం అనేది ఆవహించింది అందరిలో కూడా. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వారిని అరెస్ట్ చేశారా, ఇంకా తమ పరిస్థితి ఏంటి, తమపై ఎలాంటి కేసులు వస్తాయని ఒక భయం అయితే ఆవహించింది ప్రతి ఒక్కరిలో. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు బెయిల్పై బయటకు వచ్చారు కదా, ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి? అందరూ కూడా ఆ భయం నుంచి బయటపడ్డట్టేనా? ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిఖాక్షిగా ప్రజలకు సర్వీస్ చేయాలని నిస్వార్థంగా ఒక నీతి నిజాయితీగా పనిచేసేవాళ్ళు. కాబట్టి మిథున్ రెడ్డిని తెచ్చిదేనంత మాత్రాన అధైర్యపడిపోయి ఎవరు కూడా లేరు. దానికి నిర్దేశం మీరు ఒకసారి చూడొచ్చు. విజయవాడకు వాయిదాకు వచ్చినప్పుడు కూడా ఎంతమంది ఆడొచ్చి మిథున్ రెడ్డి నన్ను కలిసేదానికి వచ్చారు. మరి భయపడే వాళ్ళైతే మిథున్ రెడ్డిని చూస్తే ఏదైనా ఫోటోలో పడతామేమో, వీడియోలో పడతానేమో, మనం టార్గెట్ చేస్తారేమో అని భయపడే వాళ్ళంటే అన్ని వేల మంది లేయ భారాలు ఎక్కడుంది తంబాలపల్లి ఎంత దూరంలో ఉంది కర్ణాటక దగ్గర. మరి మీరు చెప్పినట్టుగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 175 అన్ని ప్రాంతాల నుంచి కూడా మిథున్ రెడ్డి చోట వచ్చినారంటే ఆ కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ లీడర్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో భయపడేది లేదు. కాబట్టి అక్కడ వచ్చి ఆయన్ని సందర్శించి ఆయన్ని కలిసినారని కూడా తెలియజేస్తాను. ఓకే, ఇక పెద్దిరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు మీరు, వాళ్ళ కుటుంబంలో ఒకరు. పెద్దిరెడ్డి గారి కుటుంబానికి మీ గుండెల్లోనే గూడు కట్టుకొని ఉంటారు కదా మీరు, అలాంటి మీరు వెళ్ళలేదా రాజమండ్రికి మీ చిన్న బాస్ రాకను స్వాగతించడానికి? విజయవాడలో అన్నకు రిమైండ్ పెడతానే రాజమండ్రిలో దాదాపు 10 నుంచి 15 రోజులు రాజమండ్రిలో ఉన్నాను. ఆ తర్వాత మరి విజయవాడకు వాయిదాకు వచ్చినప్పుడు కూడా అన్నని 2-3 సార్లు కలసడం కూడా జరిగింది. మరి ఓటు వేయడానికి సమయం ఇచ్చినప్పుడు కూడా హైదరాబాద్ లో కూడా నేను కానీ ఇంకా నాతో పాటు లీడర్లు అందరూ కూడా కలసడం జరిగింది. ఓకే చలపతి గారు, మొత్తం మీద మదనపల్లిలో సంబరాలు ఎలా ఉన్నాయంటారు? నాయకుడు బయటికి రాబోతున్నారు కదా. మదనపల్లిలో ఏ నాయకత్వము పిలుపు లేకున్నా ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ఎవరికి ఫోన్ చేయకపోయినా ప్రతి సొందులోన గుందులోన స్వచ్ఛందంగా సంబరాలు చేసుకుంటున్నారు.
మా నాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు మేము తలుపు కడితే మాకు సహాయం చేసిన వ్యక్తి ఈ రోజన్నా భగవంతుడు కర్ణించి మరి న్యాయ పక్క నిలబడి ఈ రోజు మా అన్నకు బెయిల్ వచ్చింది. ఇదే విధంగా రేపు ధర్మక్షేత్రంలో కూడా న్యాయస్థానంలో కూడా ఇదే విధంగా కేసు ఎదుర్కొంటామని ప్రతి ఒక్క తాన, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క పంచాయతీలో వాళ్ళ పార్టీకి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకున్న శక్తి మేరకు టపాకాయలు పెట్టి మరి మిగిలిన ఫోటోకి ఫలాభిషేకం చేస్తున్నారంటే ఆ నాయకుడి పైన ఉన్న నమ్మకం, ఆ నాయకుడి పైన ఉన్న అభిమానం ఎక్కడ కూడా దక్కలేదని కూడా చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ చలపతి గారు, థ్యాంక్ యూ. ఇది అండి పరిస్థితి. అంటే ఈ బెయిల్ రావడం అనేది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఒక ఊరట కాదు, ఏపీ వైసీపీ శ్రేణులు అందరిలో కూడా ఒక భారీ ఊరట అని చెప్పచ్చు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన తరువాత కొంత సంక్షోభం అయితే ఏర్పడింది ఆ ప్రాంతంలో అంతా కూడా. అంటే ఒక పెద్ద కుటుంబంకి చెందిన వారు, వాళ్ళంతా కూడా రాజకీయంగా లీడ్ చేస్తుంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా రాజకీయంగా రాయలసీమలో చాలా ప్రాంతాల్లో లీడ్ చేస్తుంటారు వీళ్ళు. మరి అలాంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిన వెంటనే కొంత భయం అయితే కనిపించింది. అయితే ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు బెయిల్పై బయటికి రావడంతో అందరూ కూడా నూతనోత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ఇక బాణాసంచా పేలుస్తూ అక్కడక్కడ కూడా స్వీట్లు, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మదనపల్లి అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబానికి మదనపల్లె ఎంతో చాలా దగ్గరగా ఉంటుంది, చాలా ఆత్మీయత కూడా ఉంటుంది అక్కడ. ఆ ప్రాంతంలో ఏ ఒక్క నాయకుడు పిలుపునివ్వకపోయినా వైసీపీ నాయకులు కావచ్చు, పెద్దిరెడ్డి కుటుంబాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా రోడ్లపైకి వచ్చి బాణాసంచా పేలుస్తూ స్వచ్ఛందంగానే బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నట్లు కూడా జింగా చలపతి గారి ద్వారా తెలిసింది. మొత్తం మీద తీసుకుంటే ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి వచ్చిన బెయిల్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరో గంట సేపట్లో కావచ్చు లేదా రేపటి రోజు ఉదయము పక్కా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.